నమస్తేనే. నమస్తే అన్న. ఎన్ని చూస్తున్నాయి పిల్ల స్కూల్ తీసుకున్నాం. స్కూలా? ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ చనిపోయింది. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎలక్షన్లు వస్తే? ఇప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కా? ఎందుకన్నా? ఇప్పుడు స్టేట్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే పనులు తొందరగా అవుతాయని చెప్పేది ఆ ఉద్దేశంతోనే అవుతుంది. ఇప్పుడు సిట్టింగ్ సీటు బలంగా బీఆర్ఎస్ ఇక్కడ ఉందంటారు. వాళ్ళు గెలిచే అవకాశం ఉండదా? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎట్లుంటుంది? ఇప్పుడు మాకంటి సార్ ఉన్నా కూడా ఆయన ఉండుంటే కూడా నెక్స్ట్ టైం ఓడిపోతుండే. ఎందుకంటే ఇది ఆనంద్ నగర్, ఇది ఛత్రపతి శివాజీ నగర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీజీఆర్ సాబ్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు, ఇల్లు పట్టాలు కట్టించారు. ఇక్కడ కాంగ్రెస్కి కంచుకట్టగా ఉన్న బస్సుని పట్టుకొని ఇప్పుడు వరకు రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మీరు రోడ్ల పరిస్థితి చూడండి. ఇప్పుడు మీరు చుట్టుపక్కల మొత్తం చూడండి రోడ్ల పరిస్థితి. ఇక్కడ ఎంత అధ్వానం ఉందంటే చలికాలం వర్షాకాలం వస్తే చిన్న చిన్న పిల్లలు కూరగాయలు అమ్ముకుంటారు, ఆటో నడిపిస్తారు, అటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో రోగాలకు పడుతున్నారు. కూలి పని చేసుకుని బతుకుంటారు, కూరగాయలు అమ్మేటోళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్లు చూడండి, ఇక్కడ పెద్ద మోరీ ఉంటుంది. డేనిస్ లైన్ మొత్తం ఇప్పుడు బంజారా నగర్, ఛత్రపతి శివ, ఈ ఆనంద్ నగర్, ఓల్డ్ సుల్తాన్ నగర్, డేనిస్ మొత్తం ఇటు నుండే వెళ్తుంది. ఈ వర్షంలో ఇట్లా నడవడానికి ఇబ్బంది అవుతుంది పాపం వీళ్ళకి. చాలా మంది అభివృద్ధి తప్ప ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎట్లుంటుంది అంటే లోకల్ నాయకులు ఉంటే వాళ్ళకి సమస్యలు తెలుసు. పీజీఆర్ సాబ్ ఇక్కడనే ఉన్నాడు, అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఆయన ఎవరు ఏందనేది ఆయనకు తెలుసుండే. మాగంటి గోపీనాథ్ ఇక్కడ కాదా? ఇక్కడ కాదు, ఆయన జూబ్లీస్ ఉంటుండే. మాకంటి గోపీనాథ్ ఎట్లుంటుండే అంటే పీజీఆర్ సాబ్ నాయకత్వం ఎట్లుంటుండే అంటే ప్రతి బస్సు లీడర్తోనే అటాచ్లు ఉంటుండే. ఆయన అప్రోచ్ ఉంటుండే బస్సు లీడర్లతోనే. ఇప్పుడు రాజకీయం ఎట్లేదంటే డివిజన్ లీడర్ ఎవరు చెప్తే వాళ్ళకి చేయాలి. ఇక్కడనే ఉద్యమంలో శరణప్ప అని మా ఫ్రెండ్, మా సాటి మిత్రుడు, మేము కలిసి ఆడుకున్నాం, చదువుకున్నాం. ఉద్యమంలో చనిపోయిండు పాపం. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద ఉంది. అలా దళిత మంది అందరికి ఇప్పించారు పాపం. ఆయన వాళ్ళ కుటుంబము, పిల్లలు, వాళ్ళ భార్య బాసాలు దొమ్ముకొని బతుకుతారు ఇప్పుడు. అసొంటి రాజకీయం చేసిరు ఇక్కడ. అందుకోసం మేమేమంటున్నాం, పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటా. ఇప్పుడు కొడుకు పేరు ఏం పేరు? విష్ణువర్ధన్ రెడ్డి. పీజీఆర్ కొడుకు పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన ఉన్నాడు 2000 కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండా? ఇంతకుముందు చేయలే కాంగ్రెస్ నుండి, బీఆర్ఎస్ లో వెళ్ళింది కదా. 2014 ఆయనే చేసిండు. 2014 చేసి మాకంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయిండు. ఇప్పుడు ఎందుకని పీజీఆర్ అంత పేరున్నా కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు అది ప్రజలది. ఇప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం 2014లో తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ మీద కోపం ఉండే జనాలకి. ఆ పీజీఆర్ చూసన్నా విష్ణువర్ధన్ రెడ్డి కోటయ్యారా? వేసిర్రు. 2009 బై ఎలక్షన్ వచ్చింది. 2007లో 2009లో గెలిపించారు. 2014లో ఉద్యమం వచ్చింది. తెలంగాణ సపరేట్ అయింది, కాంగ్రెస్ పార్టీ సపరేట్ ఇచ్చిందని ఇక ఉంటుంది కదా ఇక్కడ స్థానికంగా. ఆ 2 రాష్ట్రాలను విడదీసిరు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఓడగొట్టారు. బీఆర్ఎస్ నుంచి ఆయనకి ఇస్తే ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుందా? చెప్పలేం. నేనేమంటున్నా, కాంగ్రెస్ స్టేట్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారు. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్ మళ్ళీ వేస్తా అంటాడు. ప్రెస్ మీట్ పెట్టాడు, చెప్పడం జరిగింది. ఆయన వేస్తే ఎట్లుంటుంది? మళ్ళీ గెలిచే అవకాశం అని ఉందా? నేనేమంటున్నా, అజరుద్దీన్ కానివ్వండి, స్థానిక సమస్యలు ప్రజలలో ఉండే మనిషి ఎవరు ఉన్నారు మరి ఇక్కడ నుంచి? ప్రజలలో ఉండే మనిషి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. జనాలలో ఉంటాడు. ఛత్రపతి శివాజీ నగర్ ఏడంటే ఆయన డ్రైవర్ లేకుండా ఆయన ధన్మని వచ్చేస్తాడు. అటువంటి వ్యక్తి ఉన్నాడు. లోకల్లో అందరికీ టచ్లో ఉంటాడు. ప్రతి బస్సులలో టచ్లో ఉన్నాడు. ఆయన అందరికి టచ్లలో ఉంటాడు. ఏమో ఏ పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ పార్టీలోకి పోతా అనుకున్నట్టు భావనలో నవీన్ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు ఉంది. 2014లో ఎంఐఎం నుండి నిలబడ్డాడు. సెకండ్ ప్లేస్ వచ్చిండు. సెకండ్ ప్లేస్ పార్టీని పట్టుకొని లేడు కదా. పార్టీని పట్టుకొని ఆయన వ్యక్తిగతంగా తెలుసు అందరికి. నవీన్ యాదవ్ అంటే వ్యక్తిగతంగా, అదే పార్టీతో సంబంధం వ్యక్తిగతంగా. మొన్న కాంగ్రెస్ కి 2000 ఇప్పుడు మొన్న ఎలక్షన్ 2023 కాంగ్రెస్ కూడా నవీన్ నిలబడ్డాడేమో అనుకున్నారు జనాలు. కాంగ్రెస్ నవీన్ నిలబడ్డాడు అని జనాలు అదే అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే వేసారు. ఇప్పుడు 2014లో చూడండి మీరు, ఎంఐఎంతో సెకండ్ ప్లేస్. అదే ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2018లో ఇండిపెండెంట్ 19,000 ఓట్లు. ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలకు పోతే ఎట్లుంటుంది చెప్పలేం. చాలా టఫ్ అయిపోతుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కిల్కం జూబ్లీస్కి. నవీన్ యాదవ్ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన నిలబడితే, ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందాం స్థానికంగా. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? స్థానికంగా నాయకులు కావాలి. ఇప్పుడు డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి ఛత్రపతి శివాజీ డెవలప్మెంట్ ఎట్లుంది.
2007లో 2009లో పీజీఆర్ సాబ్ కొడుకు పట్టాలు ఇచ్చిండు, ఆయన పీజీఆర్ సాబ్ కట్టించిండ్రు, ఆయన పట్టాలు ఇచ్చిండు. దాని తర్వాత డెవలప్మెంటే లేదు ఇక్కడ. పీజేఆర్ కూతురుకు విజయారెడ్డికి టికెట్ ఇస్తే నేను ఏమంటున్నా, స్థానికంగా కావాలి నాయకులు ఇక్కడ. ఇప్పుడు యూత్లలో అందరిలో ఇప్పుడు జనాలకి ఇంకా ఇక అయిపోయింది అది. పీజీఆర్ సాబ్ అంటే పీజీఆర్ సాబ్ అభిమానం, అందరికి అభిమానం ఉంటుంది. కొడుకులను బిడ్డలు ఉన్నాయి, ఎందుకంటే లోకల్లో ఉండాలి కదా, టచ్లలో ఉండాలి. ఇప్పుడు పీజీఆర్ సాబ్ లెగసీని వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. దాంట్లో ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే స్లమ్ అనేది జూబ్లీహిల్స్లో స్లమ్ ఉన్నది, క్లాస్ ఉన్నది. ఇప్పుడు అందరు స్థానికంగా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా జనాలు ఉన్నారు. ఇప్పుడు కలపత్రు, బిరిగేడ్స్, బృందావన్, రాజీవ్ నగర్ కాలనీ, అన్ని సొసైటీ ఇప్పుడు దాంట్లో కూడా ఆంధ్ర ఓట్లు ఉంటాయి, వాళ్ళు కూడా ఇది చేస్తారు కదా. దాంట్లో ఆంధ్ర ఓట్లలో కాంగ్రెస్ కొంచెం వ్యతిరేకత ఉంటుంది. అందరిని కలుపుకొని పోయే నాయకుడు కావాలి ఈడ. ఇప్పుడు మరి రాష్ట్రంలో కేసీఆర్ను రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమన్నా పాలన చేంజ్ అయిందా? చాలా చేంజ్ అయింది, చాలా మంచి పాలన చేంజ్ అయింది మేజర్ గా, చాలా మంచి పాలన. సరే పథకాలు అవి పక్కన పెడదాం, ఇంకా మిగిలిన విషయాలకు వస్తే ఏం చేంజ్ అయింది అంటారు? మార్పు అని కాంగ్రెస్ వచ్చింది కదా, మార్పు అయింది కదా. 60,000 ఉద్యోగాలు నిజమేనా? అవి 60,000 నమ్ముతారా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది నమ్ముతున్నాం, ఇక నమ్మాలి కదా. కేసీఆర్ చెప్పినప్పుడు నమ్మినాం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇదే ఛత్రపతి శివాజీ నగర్ గురించే మాట్లాడదాం మనం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఇది పక్కకు పోతే మెట్రో సిటీ. అవును, మెట్రో సిటీ నీకు ఇది మెట్రో సిటీ. దీని గురించే మాట్లాడదాము. బంగారు తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోతే ఆయన కుటుంబానికి ₹1 హెల్ప్ చేయలేని బంగారు తెలంగాణ ఎక్కడొచ్చింది? తెలంగాణ ఉద్యమంలో చనిపోయిండు, వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకి. ఆ పార్టీ జెండా మేము చేసినాం ఉద్యమం 2001 నుండి. మేము కూడా జెండా లేపినాం, మేమేమున్నాం రోడ్ల మీద ఉన్నాం, మేము కూడా ఉద్యమకారులమే. కానీ ఇటువంటి పరిపాలన మేము చూడలే. కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంది. సన్న బియ్యం ఉంది, ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి, అన్ని మంచి ఉచిత బస్సు ఉంది. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ వస్తాయి. హైడ్రా అని చెప్తారు, హైడ్రా ఇబ్బంది పెడుతున్నారు. కానీ హైడ్రా తెలుసుకున్న చాలా మంచిది. అది చెరువు కాడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. కానీ ఇప్పుడు మేమున్నాం, ఫస్ట్ 60 గజాల్లో 60 గజాల్లో ఒక కుటుంబం ఉంటుండే. ఇప్పుడు మేము 4 ఫ్లోర్ బిల్డింగ్ వేసుకున్నాం. ఒక కుటుంబంలో 6 మంది ఉండే. ఇప్పుడు 4 ఫ్లోర్లు అంటే 60 మంది జమ అయ్యారు. ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇది హైడ్రా. ఇప్పుడు కొంతమందికి చెరువులు కాడ కొన్నోళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, కొన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ వేరే వాళ్ళు అందరికీ ఇలా చాలా మందికి తెలిసి వస్తుంది. ఇప్పుడు అదే ఎందుకు ఇప్పుడు మహారాష్ట్రలో వర్షం పడితే 3 రోజులు రోడ్లు జామ్ అవుతాయి, అవునా కదా? మహారాష్ట్ర ఢిల్లీ మంచి నిర్ణయమే. మహారాష్ట్ర ఢిల్లీలో ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే గచ్చిబౌలి హైటెక్ సిటీ చూడడం ఎట్లా అయిపోతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనేది ఎట్లా ఎంత టాప్ అవుతుంది. మనం ఒక ఇండియాలో నంబర్ 1 కాబోతున్నాం. కొన్ని చేసుకోవాల్సి వస్తుంది, అవుతుంది. అది దానికి ఏం లేదు. థ్యాంక్ యూ.